Hi viewers, I am Bharati from Shri Computers. సో మనం శ్రీ కంప్యూటర్ యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ టాలీలో చాలా చాప్టర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడు కొత్త చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాలీ సొల్యూషన్స్ వాళ్ళు టాలీలో న్యూ వర్షన్ రిలీజ్ చేస్తున్నారు 9th నవంబర్ రోజున, అంటే టుమారో. సో టాలీ ప్రైమ్ అనే న్యూ సాఫ్ట్వేర్ను 9th నవంబర్ రోజున లాంచింగ్ చేయబోతున్నారు. సో ఇప్పుడైతే మనము టాలీ ERP9 అనే సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నాము. టాలీలోనే కొత్త వర్షను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దాని పేరు ఏంటంటే టాలీ ప్రైమ్. సో టాలీ ERP9కి టాలీ ప్రైమ్కి డిఫరెన్స్ ఏంటి అని మనం నేర్చుకుందాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు టాలీ ప్రైమ్ అనే కొత్త వర్షన్కి టాలీకి డిఫరెన్స్ ఏంటి, దాంట్లో ఏ ఫీచర్స్ ఉంటాయి, సో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. సో టాలీ ప్రైమ్కి టాలీ ERP9కి డిఫరెన్స్ ఏంటంటే టాలీ ప్రైమ్లో కొన్ని న్యూ ఫీచర్స్ అనేవి యాడ్ చేశారు. ఆ న్యూ ఫీచర్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలీలో మనకు వచ్చిన న్యూ చేంజ్ ఏంటంటే టాలీ ఐకాన్ అనే దాన్ని చేంజ్ చేశారు. సో టాలీ ERP9 అనే ఐకాను ఇంతకుముందు మనకి వేరేలాగుండేది. ఇప్పుడైతే చూడండి, ఇలా కలర్ఫుల్ ఐకాన్ని చేంజ్ చేశారు. సో టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ ఐకాన్ అనేది ఇలాగుంటుంది. సో టాలీ ప్రైమ్ రిలీజ్ 1.1 అనే న్యూ వర్షన్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు మనం టాలీలో టాలీ ERP9 యూజ్ చేస్తున్నాము. టాలీ ప్రైమ్లో ఫస్ట్ వర్షను టాలీ ప్రైమ్ 1.1 అనే వర్షన్ని రిలీజ్ చేస్తున్నారు. సో ఈ టాలీ ప్రైమ్ రిలీజ్ అయిన తర్వాత మనము ఈ టాలీ ప్రైమ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్లస్ దీంట్లో ఏ చేంజెస్ ఉన్నాయి 1 by 1 నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఈ టాలీ ప్రైమ్ అనేది ఏ ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి, అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. ఈ టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ అనేది మనము Windows 7, Windows 8, Windows 10 ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో టాలీ ప్రైమ్ అనేది ఓన్లీ 64 బిట్ ఉండే ఆపరేటింగ్ సిస్టమ్స్లో మాత్రమే వర్క్ అవుతుంది. 32 బిట్ ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ అవ్వదు. సపోజ్ మీరు కానీ 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తున్నట్టయితే దాన్ని మీరు 64కి అప్గ్రేడ్ చేసుకోవాలి. 64 బిట్కి అప్గ్రేడ్ చేసుకున్న తర్వాతనే టాలీ ప్రైమ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ టాలీ ప్రైమ్లో సో మనకు చాలా డౌట్స్ వస్తాయి. టాలీ ప్రైమ్ అనేది రిలీజ్ అయిన తర్వాత టాలీ ERP9 సాఫ్ట్వేర్ ఉంటుందా ఉండదా, సో మనం టాలీ ERP9ని యూజ్ చేయాలా వద్దా, టాలీ ప్రైమ్ని యూజ్ చేయాలా అని డౌట్స్ వస్తుంటాయి. సో మనకి వన్స్ టాలీ ప్రైమ్ రిలీజ్ చేస్తున్నారు అనగానే మనకి ఏ డౌట్స్ వస్తాయి, సో వాటిని ఎలా క్లారిఫై చేసుకోవాలో 1 by 1 చూద్దాము. సో ఈ టాలీలో మనకి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే, సో హౌ ఐ డౌన్లోడ్ ఎడ్యుకేషన్ వర్షన్ అండ్ ఇన్స్టాల్ దే ప్రైమ్ సాఫ్ట్వేర్. సో మనకు డౌట్ రావచ్చు, ఇప్పుడు మనము టాలీ ERP9 సాఫ్ట్వేర్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాము. టాలీ ERP9ను మనము పెయిడ్ వర్షన్ యూజ్ చేస్తున్నాము, ఎడ్యుకేషనల్ వర్షన్ యూజ్ చేస్తున్నాము. టాలీ ప్రైమ్ కూడా అలాగే ఉంటుందా ఏంటి అని. సో మనకి టాలీ ప్రైమ్లో కూడా ఎడ్యుకేషనల్ వర్షన్ అవైలబిలిటీలో ఉంటుంది, పెయిడ్ వర్షన్ అవైలబిలిటీలో ఉంటుంది. మనకి ఏ వర్షన్ కావాల్సి ఉంటే ఆ వర్షన్ మనము యూజ్ చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషనల్ వర్షన్ని మనము గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వన్స్ టాలీ ప్రైమ్ని 9th నవంబర్ రిలీజ్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ వీడియో టుమారో మండే పెడతాను. సో ఎడ్యుకేషనల్ మోడ్లో టాలీ ప్రైమ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ ఫీచర్స్ చేంజెస్ ఉన్నాయి అని అన్ని వీడియోస్ నేను టాలీ ప్రైమ్లో ఎలా వర్క్ చేయాలి అని అన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. సో ఇది క్లియర్ అయింది మనకి. సో ఎడ్యుకేషనల్ వర్షన్ ఉంటుంది, పెయిడ్ వర్షన్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే హౌ ఐ గెట్ కంప్లీట్ గైడ్ లైన్ అబౌట్ టాలీ ప్రైమ్ నోట్స్. అంటే మనకి టాలీ ప్రైమ్ గురించి కంప్లీట్ గైడ్ లైన్స్ ఎక్కడ దొరుకుతాయి, నోట్స్ ఎలా తీసుకోవాలి మనము అని. సో మనము గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి www.tallysolutions.tallyprime అని సెర్చ్ చేసామంటే ఆ టాలీ సొల్యూషన్స్ help.comలో మనకి టాలీ ప్రైమ్ గురించి ఫుల్ నోట్స్ డిస్ప్లే అవుతుంది. ఆ నోట్స్లో మనము
టాలీ ఫ్రైమ్ అంటే ఏంటి, ఆ నోట్స్ ఎలా ఉంటుంది అని తీసుకోవచ్చు. కానీ టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇంకా మనకు అఫిషియల్ నోట్స్ అయితే రిలీజ్ చేయలేదు. సో మనకైతే అటు ప్రజెంట్ టాలీ ఫ్రైమ్ వెబ్సైట్లో ఓన్లీ టాలీలో ఏ ఫ్యూచర్స్ యాడ్ చేశారు అని మాత్రమే ఉంది. నెక్స్ట్, వాట్ ఈజ్ న్యూ ఇన్ టాలీ ఫ్రైమ్ అండ్ లాంచ్ వై? సో టాలీ ఫ్రైమ్లో న్యూగా ఏమున్నాయి, ఎందుకు లాంచ్ చేశారు అంటే, టాలీ ERP 9లో మనం రిపోర్ట్స్ చూసుకోవాలంటే ఇన్డెప్త్గా వెళ్ళాలి. ఫ్యూచర్స్ అనేవి కూడా కొన్ని ఓల్డ్ ఫ్యూచర్స్ ఉన్నాయి. అదే టాలీ ఫ్రైమ్లో న్యూ ఫ్యూచర్స్ ఇంట్రడ్యూస్ చేశారు, ప్లస్ మనకి ఇంటర్ఫేస్ అంతా కూడా చేంజ్ చేసేసారు. సో అవి ఏ ఫ్యూచర్స్ యాడ్ చేశారు అని నేను వన్స్ లాంచ్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాంచ్ వై అంటే కొత్త వర్షన్ను ఇంట్రడ్యూస్ చేశారు టాలీలో. సో కొన్ని ఫ్యూచర్స్ చేంజ్ చేసి ఫాస్ట్గా వర్క్ అయ్యేలాగా లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చను, వాట్ అబౌట్ ఓల్డ్ టాలీ ERP 9 సాఫ్ట్వేర్ ఇమీడియట్లీ క్లోజ్? అంటే మనకి ఇప్పుడు టాలీ ERP 9 సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాము. టాలీ ఫ్రైమ్ లాంచ్ అయిన తర్వాత టాలీ ERP 9 క్లోజ్ చేసేస్తారా, లేకపోతే అలాగే ఉంటుందా? మనం ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలి అంటే, సో మనకి టాలీ ఫ్రైమ్ సాఫ్ట్వేర్ అనేది లాంచ్ అయిన తర్వాత కూడా మనము టాలీ ERP 9 సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే టాలీ ERP 9 అలాగే ఉంటుంది, టాలీ ఫ్రైమ్ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. సో యాజ్ ఆప్షనల్ అనమాట. మీకు టాలీ ERP 9 యూజ్ చేయాలనుకుంటే టాలీ ERP 9 యూజ్ చేసుకోవచ్చు, టాలీ ప్రైమ్ కావాలంటే టాలీ ప్రైమ్ని యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఏ సాఫ్ట్వేర్ కావాలంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మనం కంగారు పడాల్సిన పని లేదు. మనం టాలీ ERP 9 నేర్చుకున్నాము, మనకి టాలీ ఫ్రైమ్ రాదు, ఎలా వర్క్ చేయాలి అని కంగారు పడాల్సిన పని లేదు. సో ఆప్షనల్గా మనకి ఏ సాఫ్ట్వేర్ కావాల్సి ఉంటే ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, హౌ కన్వర్ట్ కరెంట్ టాలీ ERP 9 ఇంటూ ప్రైమ్? సో కరెంట్ టాలీ ERP 9 మనం ఇప్పుడు మన కంపెనీస్లో టాలీ ERP 9 సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుంటే దాన్ని టాలీ ఫ్రైమ్కు ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చండి. సపోజ్ మనము టాలీ ఫ్రైమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు టాలీ ERP 9ని టాలీ ఫ్రైమ్గా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన కాన్ఫిగరేషన్ ఏంటంటే, టాలీ ERP 9లో మనకి TSS ఫ్యూచర్స్ అని ఉంటాయి. ఆ TSS ఫ్యూచర్స్ కానీ అవైలబిలిటీలో ఉంటే మనం టాలీ ఫ్రైమ్కి కన్వర్ట్ చేసుకోవచ్చు, అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఫర్ టాలీ ఫ్రైమ్? సో సిస్టమ్ కాన్ఫిగరేషన్ గురించి అడుగుతుంది. ఇంతకు ముందే చెప్పుకున్నాం మనము. సో మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టము 64 బిట్ ఉంటే మాత్రమే మనం టాలీ ఫ్రైమ్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోగలము, లేకపోతే టాలీ ఫ్రైమ్ అనేది ఇన్స్టాల్ అవ్వదు. సపోజ్ మీరు 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తూ ఉంటే దాన్ని 64 బిట్కి అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత టాలీ ఫ్రైమ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ టాలీ ఫ్రైమ్ సాఫ్ట్వేర్ అనేది విండోస్ 7, 8, 9, 10లో 10 ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వాట్ అబౌట్ ఓల్డ్ టాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్? సో మనము ఇంతకుముందు టాలీ ఇన్స్టిట్యూట్స్లో టాలీ నేర్చుకున్న తర్వాత వాళ్ళు మనకి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు సేమ్ టాలీ ఫ్రైమ్ నేర్చుకున్నప్పుడు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారా అని అడుగుతుంది. కంపల్సరీ అండి, దాంట్లో ఎలాంటి చేంజెస్ ఉండదు. వన్స్ టాలీ ఫ్రైమ్ లాంచ్ అయిన తర్వాత, కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, సో టాలీ ఫ్రైమ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్, హూ విల్ గివ్ అస్ కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ టాలీ ఫ్రైమ్ అండ్ విల్ గివ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టాలీ ఫ్రైమ్? మనకి టాలీ ఫ్రైమ్ గురించి ఎవరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎలా తెలుసుకోవాలి అంటే సేమ్ అండి, మనకి టాలీ సొల్యూషన్స్ వాళ్ళే ఈ టాలీ ఫ్రైమ్ అనే సాఫ్ట్వేర్ని రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళే మనకు అఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దాన్ని మనం నమ్మచ్చు. సో దాన్ని మనం ఎలా చూసుకోవాలి అంటే, వీళ్ళు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి www.tallysolutions.com దాని పక్కనే టాలీ ఫ్రైమ్ అని టైప్ చేసి సెర్చ్ బటన్ ప్రెస్ చేశారంటే మీకు టాలీ ఫ్రైమ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ అర్థమైంది మనకి. నెక్స్ట్, ఏ ఫ్యూచర్స్ యాడ్ చేశారు, టాలీ ఫ్రైమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది? సో టాలీ ERP 9లో లాగానే టాలీ ఫ్రైమ్ కూడా వర్క్ అవుతుంది. సో టాలీ ఫ్రైమ్లో మనము ఫినాన్షియల్ అకౌంట్స్, ఇన్వెంటరీ అకౌంట్స్, బిల్స్ రిసీవబుల్ అండ్ పేయబుల్స్ అకౌంట్స్, ట్యాక్స్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో కాకపోతే కొన్ని ఎక్స్ట్రా ఫ్యూచర్స్ యాడ్ చేశారు. ఆ ఫ్యూచర్స్ ఏ ఫ్యూచర్స్ యాడ్ చేశారో చూద్దాం ఇప్పుడు మనము. సో ఫ్యూచర్స్ ఫస్ట్ మనకి ఈజీ నావిగేషన్
అంటే మనము రిపోర్ట్స్ అన్నిటిని ఈజీగా నావిగేట్ చేసుకోవచ్చు. ఇది కొత్త ఫీచర్ ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ మోర్ కాంప్రహెన్సివ్ రిపోర్ట్స్. సో రిపోర్ట్స్ని మనము ఈజీగా చూసుకోవచ్చు. బ్లాజింగ్ ఫాస్ట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేశారు. సపోర్ట్ మల్టీటాస్కింగ్ని సపోర్ట్ చేస్తుంది. డ్రాప్ డౌన్ మెనూ సపోర్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ గో టు బటన్ అనేది కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఫీచర్స్ మాత్రమే మనం న్యూగా ఇంట్రడ్యూస్ చేశారు. మిగిలిన చాప్టర్స్ అన్నీ టాలీ ERP 9లో ఎలా యూజ్ చేస్తామో మనము టాలీ ప్రైమ్లో కూడా అలాగే యూజ్ చేస్తాము. సో మనము ఇన్వెంటరీ అకౌంట్స్, ట్యాక్స్ అకౌంట్స్ ప్లస్ ఫినాన్షియల్ రిపోర్ట్స్, పేరోల్ అకౌంట్స్ అన్నీ మెయింటైన్ చేసుకోవచ్చు టాలీ ప్రైమ్లో కూడా. సో 9th నవంబర్ వన్స్ టాలీ ప్రైమ్ లాంచ్ అయిన తర్వాత సో నేను మీకు టాలీ ప్రైమ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, టాలీ ప్రైమ్లో మనం ఎలా వర్క్ చేసుకోవాలి అని టాలీ ప్రైమ్లో ఉండే ప్రతి ఒక్క ఫీచర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో టాలీ ప్రైమ్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి, ఫీచర్స్ ఎలా ఉంటాయి అని రేపు వీడియోలో నేను రికార్డ్ చేసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు ఈజీగా రీచ్ అవుతాయి. సో కీప్ వాచింగ్.